మష్రూమ్ అంటే మీకు ఇష్టమా? అయితే ఈరోజు ఈ రెసిపీని ట్రై చేసేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఎందులోకైనా సరే ది బెస్ట్ కాంబినేషన్ అయితే చెప్పొచ్చండి. ఇది రోటీ, పుల్కా, బటర్ నాన్, చపాతీ, అలాగే అది మనం వెజ్ బిర్యానీ చేసుకుంటాం కదా, అది వైట్ రైస్, ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు ఇంట్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకున్నాను. చాలా ఈజీ అండి. మనమైతే ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసేసుకొని అందులోకి తాలింపు గింజలు, చెక్క, లవంగాలు, అలాగే ఇలాచీ వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, అల్లం పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనమైతే ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ మష్రూమ్స్ వేసేసుకొని ఫ్రై చేసుకొని ఇందులోకి పసుపు, అలాగే తగినంత ఉప్పు వేసేసుకొని ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి. మనం కలిపేటప్పుడు చాలా స్లోగా కలపాలండి, ఎందుకంటే మష్రూమ్స్ అనేవి చాలా డెలికేట్గా ఉంటాయి కదా, సో తొందరగా స్మాష్ అయిపోతాయి. అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే ఈ మష్రూమ్స్లో వాటర్ వచ్చే వరకు అయితే వీటిని బాగా ఉడికించేసుకోవాలి. ఇప్పుడైతే మనం టమాటా వేసేసుకొని ఈ టమాటాని కూడా ఉడికించేసుకోవాలి. చూసారు కదా, టమాటా కూడా ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి అయితే మనం బాగా కలిపేసుకొని ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి. ఈ కారం అనేది నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన కారం అండి. ఇంట్లో ప్రిపేర్ చేసిన కారం అయితేనే మన కర్రీస్ అనేవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇప్పుడైతే మనం ఇందులోకి మనకి సరిపడినంత వాటర్ అయితే వేసేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో దీనైతే కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూసారు కదా, బాగా వాటర్ బబుల్స్ అనేది వస్తూ బాగా ఉడికిపోయింది కర్రీ. ఇప్పుడైతే మనం కొంచెం గరం మసాలా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని నెక్స్ట్ మనం ఇందులోకి ఇది చాలా బాగుంటుందండి ఇది టేస్ట్ అనేది. ఇదేంటంటే శనగపిండి. ఈ శనగపిండి మనం ఒకసారి ఇందులో వేసేసి బాగా స్పీడ్గా తిప్పేసుకోవాలండి. ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా కలిపేసేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా మనం కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి. చూసారు కదా, చాలా సింపుల్గా అనిపించింది కదా మీకు. మీరు ఇంట్లో ఈ రెసిపీని ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. నేనైతే కొంచెం రైస్ తీసుకొని అందులోకి అయితే జస్ట్ టేస్ట్ కోసమే ఇలా టేస్ట్ చేసామండి. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. మీలో మష్రూమ్స్ అంటే ఎంతమందికి ఇష్టమో నాకైతే తప్పకుండా కామెంట్ చేసేయండి. అలాగే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి కదా, ఇందులో ఏ వెరైటీ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి.